హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ అప్ తోటి 24,185 దగ్గర ఓపెన్ అయింది. అయితే మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ ఏమో 24,200 నుంచి 24,000 ఈ లెవెల్ అనుకున్నాం. టాప్ లెవెల్లో 24,200ని ఒక బ్యారియర్ లాగా చూస్తూ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఉన్నప్పుడు 24,000 వరకు ఎక్స్పెక్ట్ చేసాం. బట్ మార్కెట్ ఇంత డౌన్ సైడ్ అయితే రాలేదు. ఒక 100 పాయింట్స్ జోన్లోనే రిస్ట్రిక్ట్ అవుతూ క్లోజ్ అయింది. ఇంట్రాడే హై 24,196, 24,196 అంటే నియర్లీ 24,200 లెవెల్ మనకి ఇంట్రాడేలో హై రీచ్ చేయడం జరిగింది. అలానే ఇంట్రాడే లో చూస్తే 24,099, దీన్ని 24,100 అని తీసుకుందాం. సో టోటల్ రేంజ్ వచ్చేసి నియర్లీ 100 పాయింట్స్ రేంజ్. మార్కెట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ చూద్దాం. మార్కెట్ ఓపెనింగ్ ఏమో ఇందాక మనం గమనించినట్లు 24,185 అరౌండ్ ఓపెన్ అయింది. ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ వచ్చేసి 24,143. ఇది యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా. స్టిల్ మార్కెట్ ఒక రేంజ్ బౌండెడ్నెస్నే కంటిన్యూ చేస్తుంది. సో ఓవరాల్గా మనం ఇంతకుముందు గమనించిన లెవెల్ 24,400 నుంచి 24,000 ఈ రేంజ్. అండ్ రేపు మార్కెట్ హాలిడే ఉంది. ఫ్రైడే రోజు కూడా ఇదే రేంజ్ని మార్కెట్ రెస్పెక్ట్ చేయబోతుంది, డ్యామ్ షూర్. సో ఇక్కడ ఈ రేంజ్లో ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంది. ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే మార్కెట్ ఓపెనింగ్ కొద్దిగా గ్యాప్ అప్ 24,185 దగ్గర. సో ఈ లెవెల్ దగ్గర మార్కెట్ బాగా రిస్ట్రిక్ట్ చేసింది. బికాస్ మనం ఎక్స్పెక్ట్ చేసింది ఇదే కదా, 24,200 బిలోనే మార్కెట్ ఉంటుంది అని. సో ఈ 24,200 రౌండ్ ఆఫ్ ఫిగర్ దగ్గర మార్కెట్ బాగా రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. ఇనిషియల్గా ఫస్ట్ క్యాండిల్లోనే మనకి 100 పాయింట్స్ దాకా మార్కెట్ కరెక్ట్ అవుతూ 24,100 లెవెల్ని టచ్ చేయడం అయితే జరిగింది. ఇది ఇంట్రాడేలో. సో అలా మార్కెట్ మళ్ళీ స్లోగా రికవర్ అవుతూ ఇదే రేంజ్లో మార్కెట్ మూవ్ అవుతూ క్లోజ్ అయింది. ఈ 100 పాయింట్స్ రేంజ్ కన్సోలిడేషన్. సో ఇంకా మనం ఒక రేంజ్ బౌండ్ మార్కెట్నే ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిఫ్టీలో. సో రేపు హాలిడే కాబట్టి ఎల్లుండి ఫ్రైడే రోజు మనం ఎక్స్పెక్ట్ చేసే రేంజ్ ఇన్ ద కేస్ ఆఫ్ నిఫ్టీ 50 24,200 నుంచి 24,000 లోవర్ సైడ్, ఇదే రేంజ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దట్స్ ఫర్ నిఫ్టీ 50. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చూస్తే బ్యాంక్ నిఫ్టీలో మనం 49,800 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి ఈ లెవెల్ బ్రేక్ చేస్తూ డౌన్ సైడే వెళ్తుంది. సో వన్స్ ఈ సపోర్ట్ అనేది బ్రేక్ అయితే మనం 49,000 వరకు కూడా వెళ్తుంది అని ఎక్స్పెక్ట్ చేసాం ఈ లెవెల్ వరకు. బట్ రీసెంట్ టైమ్స్లో 49,660 ఏరియా దగ్గర మార్కెట్ ఇంట్రాడే లోని టచ్ చేసి మళ్ళీ క్లోజింగ్ వచ్చేసి 49,750 దగ్గర క్లోజ్ అయింది. ఇదే సినారియో ఈరోజు కూడా మనం చూసాం. ఇంట్రాడే లో చూస్తే 49,655 ఉంది, 49,655. మార్కెట్ ఓపెనింగ్ కూడా 49,887. నిన్న మనకి 49,800 బిలో ఎక్స్పెక్ట్ చేసాం. సో ఇక్కడ నుంచి కొద్ది గ్యాప్ అప్ ఓపెన్ అయినా టాప్ లెవెల్లో 50,000 రౌండ్ ఆఫ్ ఫిగర్ దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ మూమెంటం అయితే కనపడింది. సో ఇక్కడ మార్కెట్ చాలా రిస్ట్రిక్ట్ చేసింది. సో ఇంట్రాడే హై చూస్తే 49,960. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ చూద్దాం. ఓపెనింగ్ 49,887, 49,887 ఇది ఓపెనింగ్. అలానే ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిన లెవెల్ 49,727. సో ఇక్కడ టోటల్ రేంజ్ మనం చూసుకున్నట్లయితే 160 పాయింట్స్ బాడీ రేంజ్ కనపడుతుంది. ఇక్కడ హై అండ్ లోస్ ప్రకారం చూస్తే ఇట్స్ నియర్లీ 300 పాయింట్స్. సో నెక్స్ట్ డే అంటే ఫ్రైడే రోజు మార్కెట్లో మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఈ లోయర్ లెవెల్ బ్రేక్ అవుతూ ఒక 15 మినిట్స్ క్యాండిల్స్ క్లోజ్ అవుతుంటే దెన్ మార్కెట్ ఈ రేంజ్ నుంచి బయటకు వచ్చేసినట్టు. సో అప్పుడు కంపల్సరీ ఈ 49,000 వరకు మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫాల్ ఇక్కడ వరకు ఈ డౌన్ సైడ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. మార్కెట్ గ్యాప్ అప్తో ఓపెన్ అయింది. ఇక్కడ ఓన్లీ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే ఈ 49,950 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళింది. సో ఇక్కడ నుంచి ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ చూస్తే 15 మినిట్స్ క్యాండిల్లో 49,700 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ లాగా యాక్ట్ చేసింది 49,700. బాడీ పరంగా ఇది ఈ 49,700 లెవెల్ని తీసుకోవచ్చు. అండ్ టాప్ లెవెల్లో వచ్చేసి ఈ 2 క్యాండిల్స్ మినహాయించుకుంటే బ్యాంక్ నిఫ్టీ రేంజ్ అంతా కూడా ఒక 100 పాయింట్స్ రేంజ్లోనే రిస్ట్రిక్ట్ అవుతూ వచ్చేసింది. సో 100 పాయింట్స్ రేంజ్ అంటే చాలా స్మాల్ రేంజ్, చాలా నేరోగా మూవ్ అయింది మార్కెట్.
కంపల్సరీ ఫ్రైడే రోజు ఒక బస్ట్ అవుట్ అయితే చూడొచ్చు. సో ఆ రేంజ్ అట్లీస్ట్ ఒక 300 to 400 పాయింట్స్ మినిమం బ్రేక్అవుట్ అయితే ఇస్తుంది. సో అది అప్పర్ సైడ్ అయినా కావచ్చు, లోవర్ సైడ్ అయినా కావచ్చు. బట్ మన ఫస్ట్ కేసు వచ్చేసి లోవర్ సైడే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బికాస్ ఆల్మోస్ట్ 2-3 టైమ్స్ ఈ 2 వీక్స్లో ఈ లెవెల్ని హిట్ చేసింది. లోవర్ సైడ్ సపోర్ట్ని 49,650ని హిట్ చేసింది. కాబట్టి సో రేపటి మార్కెట్లో కనుక దీని బిలో క్యాండిల్స్ క్లోజ్ అవుతుంటే దెన్ మనం ఎక్స్పెక్ట్ చేసే రేంజ్ 49,000ని సపోర్ట్ లాగా చూస్తూ, ఈరోజు ఏదైతే రేంజ్ టాప్ లెవెల్లో ఉందో ఆ రేంజ్ మనం ఒక రెసిస్టెన్స్ లాగా చూస్తాం అనమాట. 49,700 నుంచి 800, ఈ 100 పాయింట్స్ ఒక రెసిస్టెన్స్ జోన్ లాగా చూస్తాం. ఇఫ్ ఎనీ పాజిటివ్ సెంటిమెంట్ అక్కర్స్, అప్పుడు ఇది సపోర్ట్ జోన్ లాగా కన్వర్ట్ అవుతూ ఇక్కడి నుంచి మార్కెట్ 50,000 మార్క్ అబోవ్ క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో దట్స్ అవర్ సినారియో. దిస్ ఈస్ అవర్ ఫస్ట్ కేస్ మార్కెట్ డౌన్ సైడ్ ఉంటుంది అని. సో ఒకవేళ పాజిటివ్ సినారియో వచ్చింది అంటే దెన్ ఇక్కడ నుంచి 50,000 మార్క్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో రేపు ఇండిపెండెన్స్ డే కారణంగా మనకి నేషనల్ హాలిడే ఉంది కాబట్టి మళ్ళీ మనం ఫ్రైడే రోజు డైలీ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to my channel SV Trade Vlogs. Bye guys, see you on Friday.